హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు తెలుసు రిజల్ట్స్ వచ్చినాయి అనగానే ఖచ్చితంగా మీ అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏ ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి. సో నేను ఎట్లయితే గ్రూప్ 2 చెప్పానో సో గ్రూప్ 3 కూడా అలానే చెప్తాను. సో దట్ ఇంకా మన స్టేట్లో వచ్చిన గ్రూప్ 1, 2, 3, 4 రిజల్ట్ గురించి చెప్పినట్టు అవుతుంది. గ్రూప్ 1 గురించి చెప్పలేదు అని చెప్పేసి కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు, అండ్ దట్టు నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారు. నేనైతే రేంజ్ చెప్పానండి. సో ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుని ఇంకా నాకైతే అవసరం లేదు. సో నిన్న గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చాయి కదా, యాక్చువల్లీ ఇంకా నిన్న ఊరు వెళ్ళాలా వద్దా అన్న సందేహంలో టికెట్స్ బుక్ అవ్వలేదు. సో అదంతా ఉండే, అందుకని నిన్న పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా ఊరు వెళ్ళాలంటే తెలుసు కదండి, బట్టలు చదువుకోవడం ఇవన్నీ ఉండడం వల్ల నేను నిన్న వీడియో చేయలేకపోయాను. అందుకని ఈరోజు మార్నింగ్ వచ్చాము మేము మా ఊరికి, మహబాద్కి. ఇవాళ మార్నింగ్ ఇంటర్సిటీకి వచ్చామన్నమాట. చెప్పాను కదా, కొంచెం ఈ రిజల్ట్స్ నుంచి వెళ్ళి కొంచెం మైండ్ ప్రశాంతత కోసం అయితే మా ఊరు వచ్చేసాను. నేను ఫ్యామిలీ అందరం వచ్చేసాము. ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ వచ్చేసి మన గ్రూప్ 3 యొక్క మార్క్స్, అంటే ర్యాంక్ ఎంత వచ్చింది అని చెప్పేసి. ఆల్రెడీ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి నేను ఆల్రెడీ గ్రూప్ 3 గురించి చెప్పినాను, అంటే ఒక రేంజ్ అయితే చెప్పినాను. ఎగ్జాక్ట్లీ నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశానో, ఎంత వచ్చినాయి అనుకున్నాను అంతే వచ్చింది. కాకపోతే నా మార్క్స్కి అసలు గ్రూప్ 2 మార్క్స్కి ర్యాంక్కి, గ్రూప్ 3 మార్క్స్కి ర్యాంక్కి నాకైతే ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ అయితే రాదు. నేను చెప్పడానికి నాకు అసలు భయం అయితే ఏం లేదండి. నాకు గ్రూప్ 3లో ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే ఎగ్జాక్ట్లీ 190.288 మార్క్స్ అయితే వచ్చినాయండి. సో ఇంకా ఆ మార్క్స్ చెప్పగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నాకు ఒక 5 డిజిట్ ర్యాంక్ వచ్చి ఉంటుందని. ఎస్, ఎగ్జాక్ట్లీ 29,000 ర్యాంక్ అయితే వచ్చింది. చెప్పుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే మనకి గ్రూప్ 3 ఎగ్జామ్స్ జరిగింది ఎప్పుడు అంటే నవంబర్ 17, 18. అంటే మనకు గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయి కనీసం అసలు ఆ పెయిన్స్లో కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదనమాట. మళ్ళీ వెంటనే గ్రూప్ 3 వచ్చింది. ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ మెయిన్స్కి ముందు 2023లో ఆ టైంలో వచ్చింది డెఫినెట్గా నేను మంచి స్కోర్ చేసేదాన్ని. అసలు ఏమీ చదవకుండా ఇంకా జస్ట్ కరెంట్ అఫైర్స్ లైట్గా బ్రషప్ చేసుకొని వెళ్ళి జస్ట్ రాసేసి వచ్చినాను. అంత ప్రిపరేషన్ అయితే ఏం లేదు నాకు గ్రూప్ 2కి, గ్రూప్ 3కి. సో అందుకనే ఇట్లాంటి ర్యాంక్ అయితే వచ్చింది. సో నన్ను చూసి అంటే మోటివేట్ అయ్యే వాళ్ళు మేబీ డిసప్పాయింట్ అవుతారేమో, కానీ నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి గ్రూప్ 1 కాబట్టి నేను అంటే సెలెక్ట్ చేసుకుంటే ఏదో గ్రూప్ 1 లేదంటే గ్రూప్ 2 ఇవే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ 2 అంటే ఇంక ఇండైరెక్ట్లీ గ్రూప్ 2 కమ్ గ్రూప్ 3 రెండు వస్తాయి. నేను దాని మీదనే కూర్చున్నాను కాబట్టి రెండింటి మీద ఎక్కువ కూర్చోలేదు కాబట్టి నాకు ఈ తక్కువ మార్క్స్ అయితే వచ్చినాయి. మేబీ నేను గ్రూప్ 1 వదిలేసి స్ట్రిక్ట్గా గ్రూప్ 2కి కూర్చుంటే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మంచి మార్క్స్ వచ్చుంటాయి. సో ఇదనమాట. నేను నా గ్రూప్ 4 గురించి మీకు తెలుసు, అండ్ గ్రూప్ 2 కూడా నేను చెప్పాను. గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చిన అదే రోజు చెప్పాను గ్రూప్ 2 ర్యాంక్ ఎంత వచ్చింది అండ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేసి కూడా. సో ఇది గ్రూప్ 3 గురించి అనమాట. ఇప్పుడు నేను మార్క్స్ కూడా చెప్పాను అండ్ ర్యాంక్ కూడా చెప్పాను, ఎగ్జాక్ట్ చెప్పాను. సో ఇదనమాట. అండ్ దానికైతే ఇదండి. అండ్ గ్రూప్ 1 గురించి ఇంకా మీరు మార్క్స్ చెప్పట్లేరు అని చెప్పేసి చాలామంది కొంచెం నెగిటివ్గా కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నేను రేంజ్ చెప్పాను. రేంజ్ చెప్పిన తర్వాత కూడా నా మార్క్స్కి రావడం అయితే చాలా కష్టం, ఎందుకంటే నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు 30-40 మార్క్స్ రేంజ్లో ఉన్న వాళ్ళే మాకు రాదు అని అన్నప్పుడు నేను ఎట్లా చెప్పుకుంటాను చెప్పండి. నాకు అంటే రాదు అని నేను బయటికి చెప్పినా కూడా అది నన్ను నేను డిసప్పాయింట్ చేసుకున్నట్టు అవుతుంది, మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది. సో అందుకని నేనేం చెప్పట్లేను. బట్ ఐఎమ్ హ్యాపీ. నేను నాకున్న సర్కమ్స్టాన్సెస్లో నేను చదివి రాసిన దాంట్లో నాకున్న స్ట్రగుల్స్లో నాకు అంత మార్కులు రావడం అనేటువంటిది ఎక్కువనే. నా మార్కులకి నాకు పోస్ట్ రాకపోయినా 1:2లో లేకపోయినా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై స్కోర్ అంతే. మీరు నెగిటివ్గా ఇఫ్ యు ఆర్ అంటే సీరియస్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయితే యూ హ్యావ్ టు డిస్క్లోజ్ యువర్ మార్క్స్ అంటే దట్ ఈస్ మై చాయిస్. నేను చెప్పకపోవడం అది నా ఇష్టం అండి. నేను రేంజ్ చెప్పిన తర్వాత కూడా యూ హ్యావ్ టు డిస్క్లోజ్ అని అంటే నేను చెప్పాను కదా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ నేను మొత్తం నా మార్క్స్ షీట్ అంతా చూపిస్తానని చెప్పాను కదా. సో అది అంత నా గురించి అంత పట్టించుకోవడం అనేటువంటిది అంత అవసరం లేదు. అండ్ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటాము కదా. సో వై ఇవంతా ఎందుకు. సో నేను చెప్తాను కదా, ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 చెప్పాను. నిజంగా ఇంత పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు డేర్గా నాకు ఇంత ఘోరంగా మార్క్ వచ్చినాయి, ఇంత పెద్ద ర్యాంక్ వచ్చిందని ఎవరు చెప్పడానికి ఇష్టపడరు, కానీ చెప్పాను కదా. సో ఎందుకంటే నేను దాని మీద అంత స్ట్రగుల్ పెట్టలేదు, అంత కష్టపడలేదు కాబట్టి జెన్యున్గా నాకు నేను చదివితే వచ్చిండేది, చదవకపోతే ఇట్లనే మార్క్స్ వస్తాయని చెప్పేసి చెప్పాను. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటిదంటే, మేబీ కోపంగా చెప్పినట్టు మీకు అనిపించచ్చు, కానీ అంటే ఆ కమెంట్స్ చూసినప్పుడు నిజంగా నువ్వు జెన్యూన్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయితే నువ్వు నీ మార్క్స్ చెప్పాలి అని అంటే అసలు నాకు తీసుకోవడానికి కూడా నాకు అంత ఎట్లా అనిపించింది అనమాట. అసలు స్టేట్మెంట్ కూడా నాకు తీసుకోవడానికి అనిపించలేదు. సో అందుకని ఇట్లా వస్తుంది నా వాయిస్. గ్రూప్ 3 గురించి చెప్పాను కదండి, ఖచ్చితంగా అడుగుతున్నారు కూడా మెయిల్లో, అక్క గ్రూప్ 2కి అట్లా వచ్చినాయి కదా, మేబీ గ్రూప్ 3కి మంచిగా వచ్చాయేమో అని చెప్పేసి అన్నారు. కాదు, నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి గ్రూప్ 1 కాబట్టి నేను దాని మీద 2 పడవల మీద 2 కాళ్ళు నేను ఎప్పుడు వేయలేదు. అండ్ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకోవాలి అని అనుకుంటే ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. లేదు నాకు డిస్క్రిప్టివ్ మీదనే అంటే నాలాగానే ఉంది అని అనుకుంటే గ్రూప్ 1 ఒకటే తీసుకోండి. రెండింటి మీద 2
తీసుకుంటే కుదరదు. అండ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒక బ్రదర్ గురించి చెప్పాను కదండి, మన ఛానల్లో మెయిల్ చేశారనమాట, అక్క నా సక్సెస్ స్టోరీలో మీరు కూడా పార్ట్ అని చెప్పేసి. సో దాన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో నేను అడిగాను కూడా బ్రదర్ని, అక్క ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాము, వాళ్ళు ఏం రిసోర్సెస్ వాడారు, వాళ్ళ బుక్ లిస్ట్ ఏంటిది అనేటువంటి చెప్తాను. అట్లనే అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు, డెఫినెట్గా మనకంటే ఒక రోజు వస్తుంది. నన్నే చూడండి, అంటే నేను ఇప్పుడు చెప్పాలంటే నాకు నా గ్రూప్ 1లో, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో సక్సెస్ అయ్యానా అంటే నో, నాట్ కంప్లీట్లీ. సో స్టిల్ నాకు ఏదో ఒక హోప్, ఏదో ఒక రోజు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి. అంతేనండి, అసలు డిసప్పాయింట్ కాకండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనది అవుతుంది. వీ హ్యావ్ టు స్ట్రగుల్ అంతే, మనం ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అండ్ కన్సిస్టెంట్గా చదవాలంతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అసలు అంటే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అనేటువంటి చెప్తాను. సో ఏమైతే చూడాలి. సో అంతేనండి, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ కమెంట్స్ పాస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మా ఊర్లో ఉన్నాను, అంత సఫిషియెంట్ టైం అయితే ఉండదు కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికి, అందుకని కమెంట్స్ పాస్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.